చాలామందండి వాళ్ళ ప్రేమ ఏంటనేదైతే మనకి తెలుస్తూ ఉంటది గదా! ఎంతోమంది ఫోనులు చేయడం, మెసేజ్ చేయడం, ఇంత ఆప్యాయంగా, ఇంకా ఆదరణగా మనకి సపోర్ట్ చేస్తున్న వారు కనబడకుండా మనకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు, ఇట్లా పలానా వ్యక్తులకి హెల్ప్ చేయమని, మనలకి ఇంకా ఇలా ముందుండి మన వెన్నుదండగా ఉండి, మనకి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ అండి ఈ నూతన సంవత్సరం మన యూట్యూబ్ తరపున, మన సబ్స్క్రైబ్ తరపున, మనందరి ఫ్యామిలీ అందరి తరపునైతే వాళ్ళందరూ బావుండాలి. అందులో గూడా మనం ఉండాలి. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజండి ఈ ప్రోగ్రామ్‌కి అయితే స్పాన్సర్ చేసింది హైదరాబాద్‌లో ఉంటున్న మన నూర్జహాన్ గారండి. నూర్జహాన్ గారు టెర్రస్ గార్డెన్ అనమాట. సుకన్య ఇలాగా వాళ్ళకి హెల్ప్ చేయమే నూతన సంవత్సరంలో బట్టలివ్వు నా తరపునని ఆమెకి వాళ్ళ భార్యాభర్తలండి పిల్లలిద్దరూ చనిపోయారనమాట. రెంటలు కట్టుకోలేక అలాగ ఒక సైడ్ రోడ్డు అమ్మట ఇలాగ ఉంటున్నారనమాట. వాళ్ళకైతేనండి కొత్త సంవత్సరంలో బట్టలండి ఆంటీ గారికి చీర, అంకుల్ గారికి అయితే దుప్పటి, లుంగి, పంచ ఇవన్నీ అనమాట. అయితే నూర్జహాన్ గారి తరపున అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదండి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ఇంకా వాళ్ళకి ఆదుకోవచ్చు అనమాట. అయితే ఈ చిన్న తాపత్రయం అండి. చూస్తున్నారు కదా చీర నూర్జహాన్ గారి మనసులాగా బంగారు తల్లి మనసులాగే ఉంది కదండి. ఆమె అయితే ఎంతో ఏడ్చేసి ఆనందపడిందనమాట. ఎవరైనా ఇస్తే తింటారండి. లేని రోజైతే ఆమెకి ఇంటికి సరిపడా అంటే ఇల్లు లేదండి, చిన్న గ్యాస్ పొయ్యి ఉందనమాట. ఆమెకి సరిపడా సరుకులు, బియ్యము ఇవైతే ఇచ్చామన్నమాట. అంతేకాదండి ఈ చలికాలంలో మనం బయటికెళ్ళొస్తానని ఎంతో జలుబుతో బాధపడుతున్నాం. కానీ ఇద్దరు పెద్దవాళ్ళైతే ఆ రోడ్ సైడ్ మీద అలాగే ఆ చలికి, ఆ మంచుకి ఉంటూ, ఆ ఎండకి పూట గొడుగు పెట్టుకొని ఉంటారనమాట. అది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. వీళ్ళిద్దరికీ హెల్ప్ చేసిన మా బంగారు తల్లి నూర్జహాన్ గారికైతే చాలా చాలా ధన్యవాదాలండి. ఇదే అండి ఈరోజు న్యూ ఇయర్ స్టోరీ అయితే.